చేయటం, ఆ కార్యక్రమంలో మరి అసలు కథానాయకుడు సంగతి దాకా మీరు చెప్తే మర్చిపోయా. శివరాం గారితో పాటు వారి పల్నాటి పులి గారి తనయుడు శివరాం గారితో పాటు కన్నా లక్ష్మణరాజు గారు సరిగ్గా టైం అంటే టైంకి మా కృష్ణదేవరాయలు వచ్చాడు. అక్కడ అప్పటిదాకా లేడు, కరెక్ట్గా లోపలికి ఎంటర్ అయ్యాం. సో అది ఆ టైమింగ్ ఇంపార్టెంట్. అంత టైమింగ్ ఉన్న నాయకుడు వీళ్ళందరి సమక్షంలో ఆ గొప్ప కార్యక్రమంలో పాల్గొనగలగటం ఎంతో అదృష్టంగా నేను భావిస్తున్నా. కోడెల శివప్రసాద్ గారు, ఆయనతో నాకు చక్కటి సాన్నిహిత్య సంబంధం, బాగా మా మధ్యన స్నేహం పెరిగింది. ఒకసారి అమెరికా టూర్ ఆయనతో పాటు కలిసి వెళ్ళాం. ఎన్నో రోజులు డైలీ 1-2 గంటల పాటు ఆయనతో కలిసి గడిపే అవకాశం వచ్చింది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, అప్పటి ముఖ్యమంత్రితో నాకు తగాదా రావడానికి ఒక ముఖ్య కారణం కోడెల శివప్రసాద్ గారు. వారి మీద సంస్కారహీనంగా కొద్దిమంది నాయకులు అవాకులు చవాకులు తేలుతూ ఉంటే, నేను అప్పుడు కొత్తగా ఎంపీగా ఎన్నికై అప్పుడు నేనున్న పార్టీ వాళ్ళని మందలించి, ఆయన ఎంతో ఔన్నత్యం గల వ్యక్తి, కేవలం చిల్లర రాజకీయాల కోసం ఒక మహానుభావుడి గురించి, ఒక మంచి వ్యక్తి గురించి చెత్త మాట్లాడొద్దు అని చెప్పి నేను ఫస్ట్లో ఎన్టీవీలో, తర్వాత ఏపీ 24 అని ఉండేటప్పుడు అందులో చాలా స్పష్టంగా మాట్లాడితే, అది మొట్టమొదటి కారణం అప్పటి ముఖ్యమంత్రికి నాకు మధ్య కొంత గ్యాప్ స్టార్ట్ అవడానికి. సరే, తర్వాత చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఈ సందర్భంగా శివప్రసాద్ గారిని, ఆయనంటే ఆ శాసనసభ స్పీకర్ స్థానానికి ఒక బెంచ్ మార్క్ అనేది ఆయన క్రియేట్ చేశారు. ఆయన క్రమశిక్షణ కానీ, ఆయన సభ నడిపిన తీరు కానీ, ఈరోజు ఒక డిప్యూటీ స్పీకర్గా చాలామంది చెప్తూ ఉంటారు, కోడెల గారు ఈ రకంగా వ్యవహరించేవారండి ఇటువంటి విషయంలో. ఆ తర్వాత కోడెల గారు తర్వాత చాలా డౌన్ఫాల్ చూసాం శాసన సభ నిర్వహణలో. తిరిగి మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కోడెల గారి లాగా తిరిగి సభా నిర్వహణలో చక్కటి ప్రమాణాలు, కోడెల గారి స్ఫూర్తితో మేము కూడా కంటిన్యూ చేస్తున్నాం. ఈ సందర్భంగా కోడెల గారి స్ఫూర్తిని నింపుకొని మరి శివరాం గారు, మేము వాట్సాప్లో చాలా రెగ్యులర్గా టచ్లో ఉంటాం. ఆయన చేస్తున్న తండ్రి గారి పేరు ప్రతిష్టలు పునరుద్ధరించేలా ఆయన ఎన్నో కార్యక్రమాలు అవన్నీ కూడా రెగ్యులర్గా ఈయన వాట్సాప్ ఛానల్లో నేను వన్ ఆఫ్ ది మెంబర్ని చాలా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాను. తండ్రికి తగ్గ తనయుడిగా శివరాం గారు మరెంతో పేరు ప్రఖ్యాతులు గడించాలని, ఆయన ఆశయాల అమల్లో కన్నా గారు ఉన్నారు, మా కృష్ణదేవరాయలు ఉన్నాడు, ఎందరున్నా కూడా ఆయన అడుగుజాడల్లో పల్నాటి పులి బిడ్డగా ఆయన కూడా మంచి ఆదరణ ఉంటుంది. అది మరింత ఎదగాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 1 నెల క్రితం కన్నా లక్ష్మీనారాయణ గారు, అన్నా నువ్వు మా రాజుపాలెం మండలంలో ఒక గ్రామంలో కొన్ని ప్రోగ్రామ్స్ పెడుతున్నాం, నువ్వు రావాలి అని చెప్పంటే, మీరు చెప్తే అది నాకు శిరోధార్యం సార్, మీరే చెప్పండి డేటు అని 1-2 డేట్లు అనుకుని ఆయన చెప్పిన కార్యక్రమానికి
రావడం జరిగింది. 3 రోజుల క్రితం ఇంకేవో కొన్ని కార్యక్రమాలు ఉన్నాయంటే ఆయనకు ఫోన్ చేసి అడిగా, గురుగారు ఏమన్నా చిన్న అడ్జస్ట్మెంట్కి ఛాన్స్ ఉంటుందా అంటే ఛాన్స్ లేదన్నారు. మరో మాట మాట్లాడలేదు. మీరు ఏది చెప్తే అదే ఆర్డర్ సార్, ఊరికి పరిశీలిద్దామని అడిగానని చెప్పారు. ఎందుకంటే కన్నగారు లాంటి వ్యక్తిత్వం గల వ్యక్తుల్ని చాలా అరుదుగా చూస్తాం. ఎవరికైనా కష్టం వచ్చిందంటే కష్టం వచ్చినప్పటికి ఎంత బాధ ఉంటుందో నాకు తెలియదు, కానీ ఈయన గుంజుకుపోయే వ్యక్తి. అటువంటి సున్నిత స్వభావం, భక్తులు, నేను కన్నగారు కొన్ని దేవాలయాలు కూడా కలిసి దర్శించాం. ఆయన నిబద్ధత, ప్రజలతో మరి ఆయన మాట్లాడే తీరు మాలాంటి అఫ్కోర్స్ నేను ఏదో కుర్రోళ్ళ కనపడతాను, నేను అంత కుర్రోళ్ళు కృష్ణదేవరాయలు లాంటి కుర్రోళ్ళకి డెఫినెట్గా ఆచరణీయం. కన్నా గారి ధైర్యం కానీ, కన్నా గారి సహాయపడే తత్వం కానీ డెఫినెట్గా యువకులు రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు. అందుకనే మరి ఆయన పదకొరపాల్లో గెలిచారు, గుంటూరులో గెలిచారు, ఎక్కడ గెలిచారు, ఎక్కడ ఇది సత్యనపల్లి కాదు. అదే అదే ఎక్కడ వేసినా కూడా కన్నా గారు ఆయన ప్రజల మనన చూరగొన్నారు కాబట్టి ప్రాంతాలకు అతీతంగా కూడా ఆయనకు ఒక వర్గం, కన్నా గారి వర్గం. అలాగే అరుదుగా ఒక నాయకుడికి ఆయన్ని అభిమానించే కన్నా వర్గం అనేది నేను ఒక రాజకీయ నాయకుడిగా, ముఖ్యమంత్రి ఓకే చంద్రబాబు నాయుడు గారు ఎవరో వర్గం అర్థం కాదు, కన్నా గారి వర్గం అనేది నేను ఈ ప్రాంతంలో చూసి నాయకుడు అంటే కన్నా గారిలాగా ఉండాలా ప్రజల్లో అని నేను ఆయన పరిచయం అయినప్పుడు నాకు రాజకీయాలు అసలు సంబంధం లేదు. అసలు రాజకీయాలు అన్న దాంట్లో కాలు పెడతానని కూడా నేను కల్లో కూడా అనుకోలే. చాలామందికి టికెట్లు ఇప్పించాను నేను చాలా పార్టీల్లో, కానీ రాజకీయాల్లోకి వస్తానని అనుకోలే. వచ్చిన తర్వాత నన్ను ఇన్స్పైర్ చేసిన నాయకుల్లో ఇది ఎప్పుడు ఆయన చెప్పలేను. నేను ఇలా పంచుకునే 10 మందితో పంచుకునే అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నా. నాకు స్ఫూర్తినిచ్చిన నాయకుల్లో గ్రాస్ రూట్ లెవెల్లో కన్నా గారు ఒకరు అని చెప్పడానికి నేను ఎంతో గర్వపడుతున్నా. ఆయన ఎప్పుడు ఈ నియోజకవర్గంలో ఎక్కడికి రమ్మన్నా కూడా నేను ఎప్పుడు రెడీ. ఇప్పుడే చెప్పారు వస్తామంటే సడన్గా డౌన్లోకి వచ్చి మళ్ళీ పైకి లేచాం. అక్కడ బ్రిడ్జ్ కడతానంటే కృష్ణదేవరాయలు గారు ఎస్ అన్నారు కాబట్టి ఆ బ్రిడ్జ్ ఓపెనింగ్కి కన్నా గారు ఆదేశిస్తే మళ్ళీ అందరితో కలిసి మీతో వేదిక పంచుకుంటా ఇచ్చేస్తున్నారు కాబట్టి బ్రిడ్జ్ ఇచ్చేసారుగా. సో బ్రిడ్జ్ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు సమిష్టి నాయకత్వంలో ఆర్థికంగా ఎంత పిలిపేసినప్పటికీ కూడా గతంలో తిరిగి మళ్ళీ శక్తిని పుంజుకొని ఇప్పుడే కృష్ణదేవరాయలు గారు చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల గురించి చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. ఆ ఆర్థిక ఇబ్బందుల్ని రాబోయే కాలంలో అభివృద్ధి కార్యక్రమాల ద్వారా అధిగమించి త్వరలో మనందరూ కోరుకునే స్వర్ణాంధ్ర. ఎందుకంటే మెడికల్ కాలేజీల విషయంలో కూడా మరి గతంలో
మన కృష్ణదేవరాయలు చాలా మందికి మంచి మంచి పేర్లు పెడతారు కానీ సార్థక నామధేయాలు ఉండవు. మరి ఏ నిమిషంలో మా అత్తయ్య గారు కృష్ణదేవరాయలు చిన్నప్పుడే చూసి పెట్టాడో ఆ రాచరికం, సహాయపడే గుణం కృష్ణదేవరాయలకి మెండు. పార్లమెంట్లో అంటే మొన్నటి దగ్గర కలిసి ఉండేవాళ్ళు, నన్ను ఇక్కడ పడేశారు. ఇప్పుడు పార్లమెంట్లో మేము కలిసి ఉన్నప్పుడు నర్సరావుపేటలో మెడికల్ కాలేజీలో అని చెప్పి గొడవ చేస్తానే ఉండేవారు. నర్సరావుపేటలో మెడికల్ కాలేజీ గురించి ఎప్పుడు అవకాశం దొరికినా చివరిలో తోకలాగా నర్సరావుపేట మెడికల్ కాలేజీ గురించి ఆయన మాట్లాడేవాడు. అంటే నియోజకవర్గం అంటే అంత ప్రయారిటీ ఇచ్చే నాయకుడు శ్రీకృష్ణదేవరాయలు. మరి మీ అదృష్టం, మీ ఎమ్మెల్యే గారు టాపు, మీ ఎంపీ గారు కూడా మంచివాడు మీకు దొరికింది. ఏ పదవి లేకపోయినా అండగా ఉండే శివరాజు గారు కూడా మీకు ఉన్నారు. ఆ రకంగా బలిజపల్లి గ్రామస్తులు, ఈ నియోజకవర్గం చాలా అదృష్టవంతులనే చెప్పాలి. డబ్బులు ఏదైనా 4 రోజులు ఆలస్యమైనా సరే మీకు వీళ్ళకి తీసుకొచ్చే కెపాసిటీ ఉంది, సహాయం చేసే గుణం కూడా ఉంది. కాబట్టి రాబోయే రోజులన్నీ కూడా డెఫినెట్గా మంచి రోజులే. కొన్ని పేపర్లు అబద్ధాలు రాస్తున్నారు, అవేం పట్టించుకోవద్దు, నిజాలు తెలుసుకోండి. కమిటెడ్ ప్రభుత్వం, మళ్ళీ ప్రధాని మోదీ గారు మే 2వ తారీఖు వస్తున్నారు. టెండర్లన్నీ అయిపోయినాయి. నిజంగా రాబోయే 36 నెలల్లో అద్భుతమైన సో అది ఈ అభివృద్ధిలో భాగంగా అది మనకు వద్దు. నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన పెద్దలు కన్నా లక్ష్మీనారాయణ గారికి మరొక్కసారి, ఎందుకంటే ఒకేసారి ఒకే షేడ్లో మరి ఇద్దరు నాకు నచ్చిన నాయకుల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో భాగం చేసినందుకు నేను కన్నా లక్ష్మీనారాయణ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ